హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే క్రీమీ అండ్ డెలిషియస్ జ్యూసీ పాస్తా రెసిపీ అనమాట. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు మన ఇంట్లో మాక్రోని రెడీమేడ్‌గా తెచ్చిపెట్టుకుంటే అప్పటికప్పుడు చేసేయొచ్చనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. రెసిపీ చేయడం చాలా ఈజీ. సో, ఫస్ట్ రెసిపీలోకెళ్ళిపోతే ఫస్ట్ ఒక బౌల్‌లో 2 కప్స్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి చక్కగా బాయిల్ చేయాలనమాట. అలా ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మరుగుతున్నప్పుడు ఒక కప్పు మాక్రోని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్టవ్‌ని హైలోనే ఉంచుకొని 7-8 మినిట్స్ బాయిల్ చేసుకుంటే 90% అయితే కుక్ అవుతాయి. సో, మనకి 90% కుక్ అయితే చాలనమాట. వాటిని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ కానీ నేనైతే ఇక్కడ నెయ్యి యూజ్ చేశాను. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా ట్రై చేయొచ్చు. చాలా బావుంటుంది. సో, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్స్డ్ వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. నేనైతే స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికమ్ అవి వేసాననమాట. మీ దగ్గర ఏమి ఉంటే అవి వేసేసుకోవచ్చు. కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ కూడా వేసుకోవచ్చనమాట. సో, వాటిని కూడా ఒక 2 మినిట్స్ అలా లైట్‌గా ఫ్రై చేసి, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి, అందులోనే ఒక స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని లైట్‌గా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి చక్కగా బాయిల్ అవుతాయన్నమాట. ఎక్కువ బాయిల్ అవ్వనవసరం లేదు. 2 మినిట్స్ అయితే సరిపోతుంది. సో, చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, ఇక కొంచెం కుక్ అయిన తర్వాత అందులో 2-3 స్పూన్ల వరకు మైదా కానీ, కార్న్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేసుకుంటే మాత్రం చాలా క్రీమీగా టేస్ట్ బావుంటుంది. అందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఉంటే అది ఏ చీజ్ అయినా పర్వాలేదు. నేనైతే ఇలా క్యూబ్ అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే దాన్ని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మనకి మొత్తం పాస్తా అయ్యేటప్పటికి ఆ చీజ్ అనేది మెల్ట్ అవుతుందనమాట. సో, చీజ్ వేసిన తర్వాత ఇక బాయిల్ చేసుకున్న మాక్రోని కూడా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. సో, తర్వాతయితే నేను పాస్తా మసాలా తీసుకున్నాను. మనం విడిగా వేసుకుంటే మాత్రం చిల్లీ ఫ్లేక్స్, ఇంకా అగారో అవన్నీ వేసుకోవాలి. సో, నా దగ్గర సెపరేట్‌గా లేవు కాబట్టి నేను పాస్తా మసాలా అయితే తీసుకున్నాను. అదే వేస్తున్నాను. ఇక మీ దగ్గర ఉంటే సోయా సాసు, టొమాటో సాసు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవైతే ఆప్షనల్ అండి. సాసెస్ అనేవి లేకపోయినా పర్వాలేదు. వేసినవన్నీ మన పాస్తాకి పట్టేలాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ స్టవ్ సిమ్‌లో ఉంచి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! చేయడం చాలా ఈజీ అనమాట. మన దగ్గర ఇంట్లో ఏముంటే అవి వేసుకొని చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా, పిల్లలకైనా ఈవినింగ్ టైంలో అలా చేసి పెడితే చాలా బావుంటుంది. సో, పాస్తాలో అయితే చాలా రకాలుంటాయండి. నేనైతే ఇక్కడ ఎల్బో మ్యాక్రోని యూజ్ చేశాను. మీరు ఏ పాస్తా యూజ్ చేసైనా ఈ రెసిపీ చేయొచ్చు. చాలా బావుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేనండి. మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. వేడిగా తింటేనే బావుంటుందిది. ఇంకా హాట్‌గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుందనమాట. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.